ఆప్కి అదాలత్లో స్టార్ క్రికెట్గా ఉన్న మొహమ్మద్ షమీ గారి మీదున్న ఆరోపణ ఈయనకంటూ ఒక వేరే ప్రపంచంలో ఉంటున్నారు. మొహమ్మద్ షమీ, మీరు మీ ఊళ్ళో మీ ఫామ్ హౌస్లో మీకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. పిచ్ మీదే, ప్లేయర్ కూడా మీరే. మీరు మీ ఒంటరితనం. కొన్నిసార్లు బ్యాటింగ్ చేస్తున్నారు, కొన్నిసార్లు బౌలింగ్ చేస్తున్నారు. నేను పుట్టిన ప్లేస్ నాకు ఎన్నో అవకాశాలను ఇచ్చింది. నేను ఏ నేల మీదైతే పుట్టానో ఆ నేల నాకు పొగడ్తల్ని, అభినందనల్ని ఇచ్చింది. ఒంటరిగా ఉంటే ఏంటి, ఫ్యామిలీ ఉంది, అంతకంటే ఇంకేం కావాలి. బయటి ప్రపంచం గురించి నేను పెద్దగా ఆలోచించను. డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఇంకా అక్కడే తినడం, అక్కడే పడుకోవటం, నేను అక్కడే ఉంటాను. ఎందుకంటే అదే నాకు బాగా నచ్చింది. మీ ఫిట్నెస్ కోసం ఒక ప్రత్యేకమైన స్టైల్ క్రియేట్ చేశారు. కాళ్ళకేం వేసుకోకుండా మట్టిలో పరిగెడుతున్నారు, గుర్రంలా పరిగెత్తాలంటున్నారు. గాడిద పని చేయడమే. అది ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. అది చూసారంటే అక్కడ ఎటువంటి అవకాశాలు లేవు. దాన్ని పట్టుకునే మనం ఇంకా ఏదైనా అక్కడ క్రియేట్ చేయాలి. ఈ దేశీ ట్రైనింగ్ ఇంతవరకు ఫెయిల్ అయినట్టు నాకెప్పుడు అనిపించలేదు. అది చూసారంటే అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మీరు రికార్డ్స్ చూసారంటే నాకు తెలిసి గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు సక్సెస్ఫుల్గానే ఉంటారు కంపేర్ టు సిటీస్. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు సాఫ్ట్గానే ఉంటారు. ఇప్పుడు నేను ఆ రెండింటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను. క్రికెట్లో నాకు అవసరమయ్యే జిమ్ సెటప్ని నేను అక్కడ రెడీ చేశాను. కానీ అవుట్డోర్కి వచ్చి ఎప్పుడు పొలాలే. అది మీరు వీడియోలో చూస్తుంటారు. అది మీరు ఎక్కడి నుంచి చూసారని నాకు అయితే తెలీదు. అక్కడే ఒక వేరే పవర్ జనరేట్ అవుతుంది. మిగతా క్రికెట్ స్టార్స్ అందరు కూడా ఒకరు లండన్లో ఇల్లు కట్టారు, ఒకరు దుబాయ్లో, ఒకరు ముంబైలో. కానీ మీరు మాత్రం అమ్రోహా గ్రామంలో ఎలా ఇల్లు కట్టాలనుకున్నారు? నేను ఒక పేదవాడిని, నా దగ్గర అంత డబ్బు లేదు. దొరికిన దాంతోనే నేను సంతోషంగా ఉంటాను. అంతకంటే ఇంకొక పెద్ద విషయం, మనం ఎక్కడ పుట్టామో, మన బాల్యం ఎక్కడ ఉన్నదో, ఎక్కడ మనం పెరిగి పెద్దవారం అయ్యామో ఆ ప్రదేశాన్ని మనం ఎందుకు ఊరికనే వదిలేయాలి? మీరు క్రికెట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఒక విషయం విన్నాను. అదేంటంటే పిచ్ వెనకాల, వికెట్ వెనకాల ఒక అడ్డు లాంటిది పెట్టి కవర్ చేసేస్తారు, బాల్ పొలంలోకి వెళ్లకుండా ఉండడానికి. అవునా? అది ఇంతకుముందు అలాగే ఉండేది. ఎందుకంటే మా తాతగారి మామిడి తోట పక్కనే మా అన్నయ్యలంతా అక్కడ ఆడేటప్పుడు అక్కడ ఒక పిచ్ ఉండేది. అక్కడ ఒక కాంక్రీట్ కూడా ఉండేది అక్కడ. అది మేము బాగా కష్టపడి కట్టాం. చూసారంటే అది ఆఫ్ కాంక్రీట్. అది ప్లాస్టిక్ బాలు ఇంకా టెన్నిస్ బాలు ఎంతో వేగంగా దానిపైకి వెళ్తుంది. సో అప్పుడు అందులో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే కొంచెం దూరంలోనే ఒక ముళ్ళ చెట్టు ఉండేది. దాన్ని అడ్డుకోవటానికే మేము అక్కడ ఆ నులక మంచాన్ని పెడతాం. ఆ టైంలో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అది వర్కౌట్ అయింది. ఇప్పుడు మేము పెరిగాం, స్పీడ్ ఎక్కువయింది. అందువల్ల ఇప్పుడు మేము నెట్ ఉపయోగించాల్సి వస్తుంది. ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ అవ్వాలని అనుకున్నారు. ఎందుకంటే నాన్న ఉన్నారు కదా, నాన్న కూడా చాలా ఫాస్ట్ బౌలర్. అది మా బ్లడ్లోనే ఉంది. చూసారంటే బాల్ పట్టుకునే వాళ్ళు అది వేగంగానే వేయాలని చూస్తారు. ఎందుకంటే మనం ఏది చూస్తున్నామో అదే చేయాలని అనుకుంటాం. మీ అన్నయ్య ఏమన్నారంటే ఒక మ్యాచ్లో ప్లేయర్ తగ్గినందువల్ల దానికోసం మిమ్మల్ని తీసుకెళ్లారట. అప్పుడు మీ వయసు చాలా చిన్నది కాబట్టి ఇలాంటి మ్యాచ్లకి మిమ్మల్ని తీసుకెళ్లకూడదని మీ నాన్నగారు చెప్పారట. అలాగే ఇంకో విషయం కూడా చెప్పారు, బ్యాటింగ్ చేయనివ్వకు, అలా చేయనిస్తే ఓపెనింగ్లో వదలకు అన్నారట. కానీ షమీ ఓపెనింగ్లో బ్యాటింగ్ చేసి చాలా సిక్సర్లు కొట్టారు. నాకు చాలా భయంగా ఉండేది, ఎందుకంటే అటువంటి బాల్లో నేను ఎప్పుడు ఆడలేదు. ఈ డ్యూక్స్ బాల్తో నేను ఎప్పుడు ప్రాక్టీస్ కూడా చేయలేదు. టెన్నిస్ బాల్లోనే ఆడేవాడిని. వాళ్ళు చూశారు, ఆడితే తీసుకురామని చెప్పారు. కానీ నన్ను తీసుకువెళ్ళిన తర్వాత నాకు ముందు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు వాళ్ళు. నేనేమనుకున్నానంటే నన్ను తీసుకువెళ్తున్నారు, ఊరికి అక్కడ ఫీల్డింగ్ చేయమని చెప్తారు అనుకున్నాను. నేను బాల్ వేయాలని అనుకున్నాను. టాస్ గెలిచిన తర్వాత డిసైడ్ అయిపోయి వచ్చి బ్యాటింగ్ చేయమని చెప్తున్నారు. తీసుకుని వెళ్ళి అక్కడ నుంచోబెట్టారు. నేను ఏమీ చెప్పలేకపోయాను. అది నాన్న ఆర్డర్. అది ఒక మంచి అడ్వైస్ ఇచ్చారు. లైన్ వదిలే అని చెప్పారు, బాడీలో పడకూడదని చెప్పారు. మొదటి బాల్ కొట్టాను, తర్వాత కొడుతూనే ఉన్నాను. 11-12 ఓవర్లోనే 100 కొట్టేశాను. ఆ తర్వాత మీకు మ్యాచ్ ఆడే అవకాశం వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత బాగా డిమాండ్ అయిపోయింది. ఎందుకంటే మొదటిసారి మనం అలా చేస్తే బాగా డిమాండ్ అయిపోతాం కదా. వీడు వెనక కాదు ముందు ఉండి ఆడాల్సిన బ్యాట్స్మెన్ అని చెప్పారు. బట్
నేను స్టార్ట్ చేసేటప్పుడు లోకల్లో తెలిసిన వాళ్ళకి నేను బ్యాటింగ్ మాత్రమే చేస్తానని తెలుసు. బౌలింగ్ నేను దాని తర్వాతే మొదలుపెట్టాను. నేను బౌలింగ్ స్టార్ట్ చేసినప్పుడే మొదటి నుంచే వేగంగా వేయటం మొదలుపెట్టాను. కానీ నేను ట్రై చేసిందైతే ఇదే, ఫాస్ట్ బౌలింగే చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు కూడా మేము మీ బ్యాటింగ్ చూసాం. మీరు 2 సార్లు 50 కొట్టారు. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక మ్యాచ్లో మీరు బుమ్రా ఆడుతూనే ఉన్నారు, అస్సలు అవుట్ అవ్వలేదు. ఇటువంటి అవకాశాలు చాలా తక్కువగానే దొరుకుతాయి. మా టర్న్ వచ్చినప్పుడు చూశారంటే నీళ్లు తలపైకి వెళ్తూ ఉంటాయి, రన్ తీయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ 250, అది కూడా ఇంగ్లాండ్లో. అదేంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది, ఇంగ్లాండ్లో 50 కొట్టాలని. షమి, మీరు అమ్రుహాలో ఉన్నారు, మురాదాబాద్లో ఉన్నారు. ఈ ఏరియాస్ అన్నీ కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. కానీ ఉత్తరప్రదేశ్ టీంలో మీకు అవకాశమే రాలేదా? సార్, అది ఒక పెద్ద స్టోరీ. నేను ట్రై చేశాను, కానీ నా స్కిల్ వాళ్ళకి అంతలా నచ్చలేదు. సరే, మనం ఇంకా ఎక్కడైనా ట్రై చేద్దామని అనుకున్నాను. తర్వాత కలకత్తాకి మూవ్ అయ్యాను. లీగ్ సిస్టమ్ ఉంది అక్కడ, మనకి లీగ్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది, పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. 2-3 సంవత్సరాల తర్వాత నేను అక్కడ పర్ఫామ్ చేసేటప్పుడు 9-10 మ్యాచ్ల్లోనే ఒక 40 వికెట్ల దాకా తీశాను. అప్పుడే వాళ్ళు క్యాంపులో చేర్చుకున్నారు. అక్కడ రూల్ చాలా బాగుంది. 4-5 సంవత్సరాలు అలా క్లబ్లో ఆడేసి ఆ తర్వాత లోకల్ టీంలో బిహేవ్ చేయాలంటే క్యాంపుకి వెళ్ళాలి, ఇంకా క్యాంపులో పర్ఫామ్ చేయాలి. ఆ సిస్టమ్ తగ్గట్టు నేను కలకత్తాకి మూవ్ అయ్యాను. ఇలాగే మొదలైంది సార్ నా లైఫ్. కోల్కతాలో మీరు బౌలింగ్ చేయడం సౌరవ్ గంగూలీ గారు చూశారు. లేదు, మొదట నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కలకట్టాలో. నాకు తెలీదు, నేను ఉడకబెట్టిన బఠానీ తినేది అక్కడ గుగ్ని అని చెప్తున్నారు. అది నా ముందు అలా పెట్టి ఉంచారు. నేను దాన్ని చూస్తూనే ఉన్నాను. దాంతో కలిపి రైస్ తినొచ్చు, లేక చపాతీ తినొచ్చు. ఆ టోస్ట్ అక్కడ పెట్టి ఉంచారు. నా పక్కన ఉన్నవాడు చెప్పాడు తినమని చెప్పి. తినాలా? ఎలా తినాలి? ఏదైనా ఉంటే కదా నంచుకొని తినడానికి. చపాతీ రావచ్చు, లేకపోతే రైస్ రావచ్చు. అప్పుడు వాడు అన్నాడు, ఇదే ఉంటుంది, ఇదే తినాలి అన్నాడు. అందువల్ల ఆ డ్రై బఠానీ నేను తిన్నాను. ఎక్కడ స్టే చేశారు? మొదట 10-15 రోజులు నాకు బాగా కష్టంగా అనిపించింది. అక్కడ ఒక CCFC క్లబ్ ఒకటి ఉంది. రాత్రి ఫుల్గా అక్కడ పార్టీ జరుగుతూనే ఉంటుంది. ఆ ప్లేస్లో ఒక హాల్ ఒకటి ఉంది, అందులో ఒక సోఫా ఒకటి ఉంది. అక్కడే నిద్రపోయేవాడిని. మొదట్లో 10-15 రోజులు మేము అలాగే టైం స్పెండ్ చేసాం. 3-4 కుర్రోళ్ళు ఉండేవారు. అప్పుడు అందరూ కలిసి చెప్పారు, మనం ఉండటానికి ఏదైనా ఒకటి ప్లేస్ రెడీ చేయాలని చెప్పారు. అప్పుడు కూడా ఏది పెద్దగా చేయలేకపోయాం. అప్పుడు మాకు ఒక రూమ్ దొరికింది. మేము 3-4 కుర్రోళ్ళు కలిసి ఉండేవాళ్ళం. మొదటి 2 సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. ఆ తర్వాత ఒక పెద్ద క్లబ్లో సైన్ చేసే అవకాశం దొరికింది. అక్కడ ఒక 2 సంవత్సరాలు పర్ఫామ్ చేశాను. వాళ్ళు నన్ను వాళ్ళ మెస్లోనే తీసుకెళ్లి పడేశారు. సరే, మనం మేనేజ్ చేద్దామని అనుకున్నాను. కానీ నేను మనసులో ఏమనుకున్నానంటే, ఇంత దూరం వచ్చాను, మనకి ఆట చాలా ముఖ్యం అనుకున్నాను. నేను పుట్టినప్పటి నుంచే ఇంట్లో ఎటువంటి పని చేసేవాడినే కాదు. నీళ్లు కావాలన్నా కానీ మా అమ్మ దగ్గర అడుగుతాను, తెచ్చి ఇవ్వమా నీళ్ళని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన బట్టలు మనమే ఉతుక్కోవాలి. ఆ తర్వాత రోజు మ్యాచ్ ఆడాలి, మళ్ళీ ఆ బట్టలు మనమే వాష్ చేయాలి. అలాంటి భోజనం బయట నుంచి తీసుకురావాలి. ఇలాంటివన్నీ ఒక 4-5 సంవత్సరాలు బాగా కష్టంగా అనిపించేది. ఆ తర్వాత నేను దానికి అడాప్ట్ అయిపోయాను. ఆ తర్వాత అది బెటర్గానే అనిపించింది. మీకు ఎప్పుడు డబ్బులు రావడం మొదలయ్యాయి? డబ్బు వచ్చి మొదటి సంవత్సరం వాళ్ళు స్ట్రైట్గానే చెప్పేశారు, డబ్బులేమి రావని. సో పల్లెటూరు నుంచి వెళ్ళాను, ఛాన్స్ కోసం వెళ్ళాను. ఛాన్స్ దొరికితే బాగుంటుందని, ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి అని. కానీ వాళ్ళు ఇవ్వలేదు. తర్వాత సంవత్సరం మేము ఇంకొక క్లబ్లో జాయిన్ అయ్యాం. మొదట్లో అవి ఇవని ఎన్నో ఆటలు చూపించారు. సిమెంట్లో పిచ్ వేయమని చెప్పారు. సిమెంట్లో వచ్చేసి బాల్ బ్యాట్లో అసలు కనెక్టే అవ్వదు. దానికి వాళ్ళు సరే మిమ్మల్ని ఆడనిస్తాం అని చెప్పారు. అప్పుడు నేను అడిగాను, సార్ డబ్బులు? అప్పుడు వాళ్ళు డబ్బులు అంటే ఇవ్వటం కుదరదని చెప్పారు. ఆ తర్వాత ఏం చేయగలం? సో వాళ్ళు ఏం చెప్పారంటే, ముందు మేము మీ గేమ్ చూస్తాం, బాగా పర్ఫామ్ చేస్తే ఆ తర్వాత ఆలోచిస్తామని చెప్పారు. 14 మ్యాచ్లు ఆడాను, 44 వికెట్లు తీశాను, సుమారు ఒక 300 రన్లు తీశాను. అప్పుడు వాళ్ళు నా మీద కొంచెం దయ చూపించి ఒక 20,000 డబ్బులు ఇచ్చారు. అదే నా మొదటి శాలరీ. కానీ ఒక్కరోజు కూడా నేను ప్రెషర్ ఫీల్ అయినదే లేదు. చూశారంటే శాలరీ విషయంలో నేను అటువంటి ఒక ఫీల్ ఎదుర్కొన్నాను. రాత్రి ట్రైన్లో మళ్ళీ తిరిగి రావాలి ధోన్ ఎక్స్ప్రెస్లో. రాత్రిపూట ఎవరైనా పాకెట్ కట్ చేస్తారేమో అని భయం. మొదటిసారిగా 20,000 రూపాయలు దొరికాయి. అందువల్ల దారి మొత్తం నేను అసలు నిద్రపోనే లేదు. పాకెట్ ఎవరైనా కట్ చేస్తారో, ఆ పాకెట్లో కూడా నేను లోపల పాకెట్లో పెట్టుకున్నాను.
సో నేను ఇలా కష్టపడి ఇలా ఇంటికొచ్చి మా అమ్మ చేతికి ఆ డబ్బుల్ని ఇచ్చాను. ఆమె దాంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా తీయలేదు. ఇవి నువ్వే పెట్టుకో, అంతా మంచి జరుగుతుందని చెప్పారు. మీ కెరీర్ని కనుక చూసావంటే ఒక ప్లేయర్ తగ్గడం వల్ల మీ అన్నయ్య మిమ్మల్ని తీసుకెళ్లడం లాంటిది, మీకు దొరికిన అవకాశాలు అన్నీ కూడా రంజీలో ఒక ప్లేయర్ డ్రాప్ అవుట్ అవడం వల్లే మీకు అవకాశం దొరికింది. అవును, ఆ టైంలో ఆ వైరల్ స్ప్రెడ్ అవుతూ ఉండేది. హీడన్లో మ్యాచ్ ఒకటి ఉంది. ఆ సమయంలో 7 ప్లేయర్స్కి ఫీవర్. నాకు కూడా ఫీవర్ మొదలైంది, ఎందుకంటే ఆ టైంలో డెంగ్యూ స్ప్రెడ్ అవుతూ ఉండేది. కోల్కతా దేశం మొత్తం ఆ టైంలో దోమలు ఎక్కువగా ఉండేవి. నాకు కూడా డెంగ్యూ వచ్చింది. బట్ అయినా కానీ మేము ధైర్యంగా ఆ మ్యాచ్ ఆడాం. ఎందుకంటే 4 ప్లేయర్స్ మాత్రమే ఫ్రెష్గా ఉన్నారు, మిగతా వాళ్ళంతా లోపలికి బయటికి తిరుగుతూ ఉన్నారు మందులు కొనడానికి. సో చాలా కష్టపడి మేము ఆ మ్యాచ్ ఆడాం. ఇంకా మొదటి మ్యాచ్లో నేను 3 వికెట్లు తీశాను అనుకుంటా. సో ఆ సీజన్లో నాకు 4 మ్యాచ్లు ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నన్ను తీసుకువెళ్ళి ఐసీయూలో పడేశారు. అవకాశం దొరికిన వెంటనే మీరు 9 వికెట్లు తీసి రికార్డ్ సాధించారు. అవును, అది టెస్ట్ మ్యాచ్ డెబ్యూలో జరిగింది. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే మనం ఆ గ్రౌండ్లో ఆడాము. ఎందుకంటే మన హోమ్ అది మన ఓన్ గ్రౌండ్. అది బెటర్గా యూస్ చేసుకోవచ్చు. ఆ విషయం వచ్చి నేను ఏమి ఆలోచించుకుంటూ వెళ్ళానో ఆ విషయాన్ని మర్చిపోయాను. సచిన్ నా భుజంపై చెయ్యి వేయగానే నేను మొత్తాన్ని మర్చిపోయాను. ఎందుకంటే నేను అంతవరకు ఆయన టీవీలోనే చూసేవాడిని. అలా ఉన్నప్పుడు ఆయన నేను డైరెక్ట్గా చూస్తున్నాను, ఆయన నా భుజంపై చెయ్యి వేసి మాట్లాడుతున్నారు. నేను అన్నిటినీ మర్చిపోయాను. ఇంతవరకు ఏం చేశావో అదే చెయ్యి అని చెప్పారు. అప్పుడు నేను ఎలా మొదట్లో స్టార్ట్ చేశానో, ఒక మంచి ప్లేస్లో బాల్ వేయాలి, ఒక మంచి ఏరియాలో బాల్ వేయాలి, అలంతా వేయాలని నేను అనుకునేవాడిని. అదేంటంటే ఆయన చూసిన తర్వాత మొత్తాన్ని మర్చిపోయాను. షమి, నీ కూడా ఒక టైం వస్తుందని సచిన్ టెండూల్కర్ గారు మీకు చెప్పారు, అవునా? అంటే మీరు సచిన్ టెండూల్కర్ గారిని స్వయంగా చూసుంటారు. అసలు ఆయన దగ్గర ఏం క్వాలిటీ ఉందని ఆయన రన్స్ కొడుతూనే ఉంటారు, ఒక మెషిన్లా పనిచేస్తారు. సచిన్ అన్న లోపల ఉన్న ఆ రన్ అనే ఆకలి మీరందరూ చూసే ఉంటారు. ఆయన గ్రేట్. అవును, నిజమే, అందులో అనుమానమే లేదు. 2019లోనే మీకు ఒక అవకాశం దొరికింది, అంటే భువనేశ్వర్ కుమార్ ఇంజూర్ అయినప్పుడు. నా లైఫ్లో ఇలాంటివే చాలా జరిగాయి. ఇలాగే జరిగాయి. 2019 వరల్డ్ కప్ జరిగినప్పుడు ఇంగ్లాండ్లో మేము ఆడుతూ ఉన్నాం. ఆ సంవత్సరం నాకు దెబ్బ తగిలినప్పుడే అవకాశం నాకు దొరికింది. కానీ ఆ సంవత్సరం చూశారంటే 2019లో వరల్డ్లోనే హైయెస్ట్ వికెట్ టేకర్ నేనే. ఆ టైంలో నాకెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉండేవాణ్ణి. ఎందుకంటే ఎక్కువగా వికెట్స్ నేనే తీశాను. నేనొచ్చేసి ఒకే విషయాన్ని నమ్ముతాను, మన అల్లాని కానీ మన దేవుణ్ణి కానీ నిజంగానే నమ్మి మనం ట్రై చేస్తే ఎప్పుడు మనకి అవకాశం దొరుకుతుందో అప్పుడు ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది. కంటిన్యూగా మీరు పోరాడుతూ ఉంటే మీకు రావాల్సింది ఒక టైంకి వచ్చి చేరుతుంది. తర్వాత 2022లో బూమ్రా ఇంజూర్ అయినప్పుడు మీకు ఒక అవకాశం దొరికింది. మీరు 150, 153 వేగంలో బాల్ వేశారు. సార్, అదొచ్చేసి పవర్ జనరేట్ చేసే విషయం. మీరు చూశారంటే ఈ ఐసీఐసీ విషయం అన్నీ నేను అసలు వెయిట్ చేయను ఆ అవకాశం నాకు ఎప్పుడు దొరుకుతుంది అని. కానీ నాకు అవకాశం దొరికినప్పుడు నేను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంటే నా ఎఫర్ట్ మొత్తం నేను అక్కడ పెట్టాను. పైనున్న దేవుడు కొంచెం లేట్ చేశాడు. 2023లో కూడా 2023లో కూడా ఇంజూర్ కాకపోతే మీకు అవకాశం దక్కేది కాదు. కానీ మీకు దొరికిన అవకాశాన్ని మీరు ఊరికే వదలలేదు. అదే నేను చెప్తున్నాను. ఈవెన్ నాకు తెలిసి ఇందులో కూడా నేను ఏదైనా మంచి జరుగుతుందేమో అని అనుకున్నాను. ఎందుకంటే అది పూణేలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు, పూణేలో ఒక మ్యాచ్ ఉంది, హార్దిక్ ఆడలేదు, అది నేనే ఆడాను ఆ మ్యాచ్. కానీ వాడు ఉదయాన్నే వచ్చి ఏం చెప్పాడంటే, నాకు ఒంట్లో చాలా బాగుంది, సారీ నేను ఆడతాను అని చెప్పాడు. నువ్వు ఆడాలనుకుంటే ఖచ్చితంగా ఆడొచ్చు, కానీ నువ్వు ఆ విషయాన్ని క్యాప్టెన్కి కోచ్కి చెప్పని చెప్పాను. నాతో చెప్పి ఎటువంటి ఉపయోగం లేదు, నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పాను. వాడు థ్యాంక్స్ అని చెప్పి కోచ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. కోచ్ చూద్దామని చెప్పారు. తెలియలేదు, లక్కీలీ ఆ టైంలో వాడికే దెబ్బ తగిలింది. అప్పుడు నేను ఆడలేదు, వాడికి దెబ్బ తగిలింది. ఆ తర్వాత అన్నీ నేనే ఆడాను. రిజల్ట్ మీరే చూసుంటారు. ఒక సందర్భంలో ప్రజలు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు, చాలా నిరాశ చెందారు. న్యూజిలాండ్కి వ్యతిరేకంగా ఆడిన మ్యాచ్లో మీరు చాలా రన్స్ వదిలేశారు. ప్రతి ఒక్కరోజు నా రోజు అయి ఉండదు, కానీ ట్రై చేస్తాను అంతే. నేనెప్పుడు ఏమనుకుంటానంటే, నా వల్లైన బెస్ట్ నేను ఇవ్వాలని, వెళ్ళే ప్రతి ప్లేస్లో మోర్ దెన్ 100% ఇవ్వాలి అని.
నా కంట్రీ కోసం ఎంతలా ప్రయత్నించగలనో అదంతా నేను ప్రయత్నిస్తాను అని. మీరు ఇంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. దాని రిజల్ట్ ఎలా ఉందని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన జనాలను అడుగుదాం. మీరు షమ్మీ లైఫ్ గురించి ఏదైనా అడగాలనుకుంటే తప్పకుండా అడగచ్చు. నా ప్రశ్న ఏంటంటే సార్, ఒకానొక టైంలో మీరు అదే మ్యాచ్లో జ్యూస్ తాగుతున్న వీడియో వైరల్ అయ్యింది. అప్పుడు మిమ్మల్ని చాలా ట్రోల్ చేశారు. అలాంటి సిచ్యువేషన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? నా మతంలో, మా ముస్లిం సమాజంలో మాకు కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను ఆ ఉపవాసాన్ని తర్వాత పెట్టుకోవచ్చు, కొంచెం గ్యాప్ తర్వాత కూడా దాన్ని కంప్లీట్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా ఆ విషయాన్ని చేస్తాను. అది కూడా నా ప్రజలకి, నా దేశానికి, నా ఫ్యాన్స్కి ఉపయోగపడేలా ఉంటే దాన్ని నేను ఖచ్చితంగా ఆచరిస్తున్నాను. నా మతంలో ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ట్రావెల్ చేస్తున్నా కానీ, లేదంటే బయట ఎక్కడైనా ఉన్నా కానీ, మీ సిచ్యువేషన్ అలాగుంటే మీరు దాన్ని అవాయిడ్ చేసి మీరు దాని తర్వాత కూడా పూర్తి చేయొచ్చు. ఉపవాసాన్ని మనం తర్వాత కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మేము దాన్ని కంప్లీట్ చేసేస్తాం. మా ముస్లిం సమాజంలో మేము చేసే విషయం ఇదంతా. ఏదైనా అనారోగ్యం కానీ, లేక ఇంకా వేరే ఏదైనా కారణం కానీ అలా ఉంటే ఆ విషయం మనం తర్వాత కంప్లీట్ చేసుకోవచ్చు. అలా ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు రీల్ వైరల్ అయిపోయింది, ఇంకా ఏదైనా వీడియో వైరల్ అయిపోవడం వల్ల నేను దాన్ని అసలు పెద్దగా పట్టించుకోను. నాకు సంబంధించినంత వరకు నేను ముందుగా నా దేశాన్ని మాత్రమే చూస్తాను. ఆ తర్వాతే అంటే అదేంటంటే, ఎందుకంటే అది 50 ఓవర్ మ్యాచ్. ఊరక 2-4 నిమిషాల్లో ఆడే ఆట కాదు అది. మనం వెళ్ళి రెస్ట్ తీసుకొని రావడానికి రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి. మనం వెళ్ళి రెస్ట్ తీసుకొని వచ్చి ఆడలేం. సో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగానే నా కంట్రీకే నా మొదటి ప్రియారిటీ. మన కంట్రీ కోసమే నేను ఆ ఉపవాసాన్ని వదిలేశాను. దానికి పెనాల్టీని ఫాలో చేసి నేను దాన్ని కంప్లీట్ చేశాను. ఆ విషయం నాకు తెలుసు, ఇంకా నా ఫ్యామిలీకి కూడా తెలుసు, నా మనసుకు కూడా తెలుసు, ఇంకా పైవాడికి కూడా తెలుసు. నేను ఎవరికి జస్టిఫై చేయాల్సిన అవసరం లేదు. షమీ, నాకు బాగా గుర్తుంది, బరేలీలో ఒక మౌలానా ప్రకటించారు, మీరు జీవితంలోనే చాలా పెద్ద పాపం చేశారు అని. దానికి నేను వివరంగా సమాధానం చెప్తాను. అది ఒకవేళ మీరు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత అలా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారంటే నాకేమనిపిస్తుందంటే మీరు ఫేమ్కి నేమ్ కోసం చేస్తున్నారని. అవన్నీ నన్నేమి పెద్దగా బాధించో, నేను అసలు పట్టించుకోను. మీ గురించి ఎక్కువగా ఎవరు మాట్లాడుకున్నారని చూస్తే అది పాకిస్తాన్ వాళ్లే. అనలైజ్ చేసి చూస్తే పాకిస్తాన్లో వాళ్ళు మిమ్మల్ని షమీ కబాబ్ అని పిలవడం మొదలుపెట్టేశారు. నేను ఇక్కడ ఇంగ్లాండ్కి ఎదురుగా వికెట్ తీసాను, అక్కడ కబాబ్ బ్యాండ్ అయిపోయింది. కొంతమంది నన్ను కబాబ్ లాగా తినేయాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడున్న సోషల్ మీడియాని చూశారంటే మీరు, అది మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక్కడున్న వాళ్ళు మాట్లాడుతున్నారా లేక అక్కడున్న వాళ్ళు మాట్లాడుతున్నారా అని. నాకు సంబంధించినంత వరకు అటువంటి ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే దాన్ని ఇగ్నోర్ చేయాలని అనుకుంటాను. దాన్ని అసలు పట్టించుకోకూడదు. పాకిస్తాన్ టీం వాళ్ళ వికెట్ని తీసినప్పుడు ఏమన్నారంటే, షమీ ఏ బాల్తో అయితే బౌలింగ్ చేస్తున్నారో అందులో చిప్ ఉందన్నారు. అంపైర్ సరే ఇక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళే బాల్ సెలెక్ట్ చేసుకుని తీసుకొస్తారు. ప్రజలకి యాక్చువల్లీ ఇదంతా ఏమీ తెలియదు. అండ్ నాకేమనిపిస్తుందంటే ఇదంతా ఒక జెలసే, ఇంకా ఏమీ కాదు. ఎందుకంటే మేము పర్ఫామ్ చేసేటప్పుడు, మేము బ్యాటింగ్ చేసేటప్పుడు ముందున్న వాడికి కడుపు మండిపోతుంది. సో నేనేమనుకుంటున్నానంటే ఇది ఒక సెన్స్ అయిన విషయమే కాదు. మనం వచ్చి ఒక మంచి ప్లాట్ఫామ్లో పర్ఫామ్ చేస్తూ ఉన్నాం, మంచి లెవెల్స్ కొట్టాం, నేషనల్కి వెళ్ళాం. అలా ఉన్న సమయంలో ఒక నేషనల్ టెలివిజన్లో ఇలాగంతా మాట్లాడితే నేనేమంటానంటే పబ్లిక్ కూడా దాన్ని పట్టించుకోకూడదని నేను చెప్తూ ఉంటాను. మీరు వాళ్లతో ఆడుతున్నప్పుడు పాకిస్తాన్ ప్లేయర్స్కి మాత్రం ఎందుకని కడుపు మంటగా ఉంది? వాళ్ళకి ఆటోమేటిక్గా అయిపోతుంది. బట్ మన లోపల మానవత్వం ఉంటే, ఒక మంచి మనిషిగా ఉండాలనుకుంటే మిగతా వాళ్ళ సక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. అదే చాలా ముఖ్యం. వాళ్ళ పాత ప్లేయర్స్ అందులో ఎవరో ఒకరు చెప్పారు, ఇండియన్ టీం యూజ్ చేసే బాల్ వేరు, పాకిస్తాన్ టీం వాళ్ళు యూజ్ చేసే బాల్ వేరే అన్నారు. సార్ బాల్ అంతా అలా ఏమీ కాదు. ఒక బాక్స్ వస్తుంది, ఎంపైర్స్ తీసుకుని వస్తారు, తీసుకొచ్చి అక్కడ పెడతారు. తర్వాత ఏ టీం మొదట్లో బౌలింగ్ చేయబోతుందో ఆ బాక్స్ నుంచి వాళ్ళే బాల్ చూస్ చేస్తారు. సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి కూడా ఒక బాక్స్ వస్తుంది, అది కూడా వాళ్ళు చూస్ చేస్తారు. అదంతా ఏమీ ఉండదు. బాల్ చూస్ చేసిన తర్వాత అది ఎంపైర్కి ఇస్తారు. టెస్ట్ మ్యాచ్ అయితే 2 బాల్స్ ఇస్తారు. ఆ తర్వాత మాకు గానీ ఎంపైర్ గానీ ఎటువంటి కనెక్షన్ ఉండదు, గ్రౌండ్లోనే చూస్తాం. మాకు అప్పుడు ఏం జరుగుతుందంటే బాక్స్లో నుంచి బాల్ తీసి ఏ బాల్ బాగుంది, మనకి ఏ బాల్ బాగా కనెక్ట్ అవుతుంది మీరు చూశారంటే దాన్ని సెలెక్ట్ చేయడానికే ఆ బాక్స్ని ఇక్కడికి తీసుకుని వస్తారు. అంతేగాని అంతకు మించి ఇంకేమీ లేదు. వాళ్ళు వీళ్ళు చెప్పినట్టుగా ఏమీ ఉండదు. కొన్ని సమయంలో డివైస్ ఉందని చెప్తారు,
వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోయారంటే ఇలాగంతా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. అదేవిధంగా ఇంకొకటి పర్ఫామ్ చేస్తుంటే మీ కడుపు రగిలిపోతుంది. అలా ఉండకూడదు. మీరు క్రికెట్ని ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు మీరు క్రికెట్ని క్రికెట్ లాగే చూడండి. వాళ్ళు ఏమంటున్నారంటే షమీ బౌలింగ్ ఎలా ఉంటుందంటే ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ చేయడం ఇది ఒక గాడ్స్ గిఫ్ట్ అంటున్నారు. సరే, అది నా గాడ్ గిఫ్ట్. మీకేమి ఇచ్చారో అది ఒకసారి మీరు కూడా చూసుకోండి. అప్పుడంతా అన్ని కెమెరాస్ ఏమి ఉండవు. అదేంటంటే మనమే ఒక స్కిల్స్ని క్రియేట్ చేసుకున్నాం కదా. నేను చేయలేదు, కానీ గాడ్ నాకు అది గిఫ్ట్గా ఇచ్చారు కదా. నేను దాన్ని పెట్టుకుని బాగా శ్రమిస్తున్నాను. మీరు దాన్ని చూడొచ్చు కదా నేను ఎంతలా కష్టపడుతున్నానో అని. ఏ ఒక్క విషయం మనకి అంత తేలిగ్గా దొరకదు. ఒక బాల్ని మీరు కరెక్ట్గా వెయ్యాలంటే దాన్ని మీరు 1,00,000 సార్లు ప్రాక్టీస్ చేయాలి. అంత కఠినమైన శ్రమని ఇంత ఈజీగా చెప్పేస్తున్నారు, నోటికొచ్చినట్టు చెప్పేస్తున్నారు. అలాగా అసలు ఉండకూడదు. నేనెప్పుడూ చెప్తూ ఉంటాను, ఎవరైనా బాగా కష్టపడుతున్నారంటే మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి, కాళ్ళు పట్టుకుని లాక్కూడదు. ఒకవేళ మీకు ఆ స్కిల్ వచ్చిందంటే మీరు వాళ్ళని అభినందించండి. మీ ఇంట్లో నుంచి ఏమీ తీసివ్వట్లేదు కదా, అలాగే ఉండాలి. అదో వదిలేసి చేసే ప్రతి పనిలోనూ లోపాలు చెప్పేటట్టు అస్సలు ఉండకూడదు, అస్సలు. అలాగే ఇంకొక విషయం కూడా గుర్తొచ్చింది. మీ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఆడొచ్చిన తర్వాత మీ పల్లెటూరులో 50,000 మంది ఒకటయ్యారట. అదొచ్చేసి డెబ్యూ చేసినప్పుడు. అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతమంది జనాలు అక్కడికి వస్తారని. మా ఊర్లో నేను అంతమందిని ఎప్పుడూ చూడలేదు. ఢిల్లీలో మ్యాచ్ ఉంది, సిరీస్కి సంబంధించి చివరి మ్యాచ్ అది. అప్పుడు 168లో అవుట్ అయిపోయాను, కానీ మేము ఆ మ్యాచ్ని గెలిచాం. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మా అన్నయ్య పికప్ చేసుకోవడానికి వచ్చారు. మా నాన్న ఫోన్ చేసి నీకు ఏదైనా ప్లాన్ ఉందా, మన ఇంట్లో 4-5 ఉన్నారు రా అని చెప్పారు. సరే వస్తానని చెప్పాను. మేము సగం దూరంలో వెళ్ళేటప్పుడు అక్కడ క్రౌడ్ బాగా ఎక్కువైపోయింది. 100-200 మంది ఉంటారని చెప్పారు. కేక్ కట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారని చెప్పారు. సరే కట్ చేద్దామని చెప్పాను. మేము అక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేటప్పుడే అక్కడ చూశారంటే 50కి పైగా బళ్ళు ఆగి ఉన్నాయి. మమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చారని చెప్పారు. ఏంటి తీసుకువెళ్ళటానికి ఇంతమందా? ఇంకా ఎంతమంది అక్కడ ఉన్నారని చెప్పి అడిగాను. అవన్నీ మీరు అడగండి, మీరు అక్కడికి వచ్చి చూడండి అని చెప్పారు. 3-4 కిలోమీటర్ల వరకు రోడ్డు మొత్తం క్లోజ్గానే ఉంది. అప్పుడు నేను అన్నయ్యతో ఏం చెప్పానంటే బండి తిప్పేసి అని చెప్పాను. ఎందుకంటే మాతో పాటు ఇంకెవరు లేరు, 4 ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు, ఇంకెవ్వరూ లేరు. నేను నాన్నకి కాల్ చేశాను. నాన్న ఏమైంది అని చెప్పి అడిగారు. నువ్వు ఈ కథలన్నీ చెప్పొద్దు, వచ్చి చేరు అని చెప్పారు. అప్పుడు చూశారంటే మాకు ఇంకా వేరే దారి ఏమీ లేదు. నేను బండిలో నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు పైకెక్కి నుంచున్నలాగా కారు ఉంది కదా, అప్పుడు అలా ఏమీ లేదు. అప్పుడు ముందుకెక్కి ఆ బ్యానెట్ పైన అలా కూర్చున్నాను. అప్పుడు నేను అక్కడ కూర్చున్న తర్వాత ఇంకా అక్కడ అంతమంది జనాలు ఉన్నారు. నేను అసలు వాళ్ళకి చెయ్యి ఇవ్వలేకపోయాను. కానీ చాలా మర్యాద దొరికింది. దేశం కోసం ఆడటం, ప్రజల ప్రేమ, ఎంతో గౌరవంగా ఫీల్ అయ్యాను. ఆ 6 కిలోమీటర్లు క్రాస్ చేసి నేను ఇంటికి వెళ్ళడానికి దగ్గర ఒక 5-6 గంటలు పట్టింది. ప్రజలు ఎవరైనా ఏదైనా అడుగుతారా? నా ప్రశ్న ఏంటంటే, మనం ఆస్ట్రేలియా మీద 2023లో వరల్డ్ కప్ ఓడిపోయాం. ఆ టైంలో డ్రెస్సింగ్ రూమ్లో చాలా బాధాకరమైన సంఘటన జరిగింది. ఆ టైంలో నరేంద్ర మోడీ గారు అక్కడికి రావడం జరిగింది. ఆయన వచ్చి టీం మొత్తాన్ని ఉత్సాహపరిచారు. ఆ విజువల్ని దేశమంతా చూశారు. ఆ తరుణాన్ని మీరెలా అనుకుంటున్నారు సార్? ఒక మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేసి నాన్ స్టాప్గా ఆడిన తర్వాత ఆ మ్యాచ్లో సడన్గా ఓడిపోతే, అది కూడా ఆ కప్పు తీసుకునే సమయంలో చివరి క్షణాల్లో ఓడిపోతే మనం పడ్డ శ్రమ అంతా వృధా అయిపోతుంది. అప్పుడు కొంచెం మనసు బాధగా ఉంటుంది. ఎందుకంటే అది మన మనసు దాన్ని భరించలేదు. ఎక్కడ తప్పు జరిగింది, మనం ఎక్కడ బెటర్గా చేయాల్సింది, ఇవన్నీ మన మైండ్లో తిరుగుతూనే ఉంటాయి గేమ్ పూర్తయిన తర్వాత. సో ఎందుకంటే మనకి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం అది. ఆ టైంలో అక్కడ మేము బాగా లో అయిపోయాం. పర్సనలీ అది నేను ఏమనుకున్నానంటే చేతికి దొరికింది నోటి దాకా వెళ్లకుండా పోయిందని. మనం అంత బాగా పర్ఫామ్ చేసి కూడా, బాగా శ్రమించి అది చివరి క్షణాల్లో మనకి దొరకకుండా పోతే చాలా బాధగా ఉంటుంది. కానీ అటువంటి సమయంలో అక్కడికి మన ప్రధానమంత్రి వచ్చారు. నేను లోపల కూర్చుని ఉన్నాను. ఆయన వచ్చే విషయం నాకు తెలీదు, నాకే కదా ఇంకా ఎవరికి కూడా తెలీదు. నేను లోపల కూర్చొని షూ చేంజ్ చేస్తూ ఉన్నాను ఇలా కూర్చొని. ఆ షూనే ఎంత స్లో మోషన్లో కడుతున్నానంటే ఆ టైంలో అసలు మైండే పనిచేయలేదు, ఏదో ఒక రకంగా ఉంది. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు సార్ వచ్చారని. సరే రాని వదిలేయ్, నాకు మూడు సరిగ్గా లేదు, నేనేం చేయను.
సార్ వచ్చారని చెప్పారు. సో 2-3 సార్లు అలాగే చెప్పిన తర్వాత నేను ఎవరు సార్ అని. అప్పుడు ఆయన చెప్పాడు ప్రధానమంత్రి వచ్చారని. నేను వెంటనే లేచి నుంచున్నాను. తర్వాత బయటికి వచ్చేసాను. అప్పుడే ఆయన ఎంటర్ అవుతున్నారు. ఆయన వచ్చి అప్పుడు మీరందరూ వీడియోస్ చూసే ఉంటారు, మాట్లాడారు. అది చాలా గొప్ప విషయం. ఏదైనా మంచి జరిగితే వెంటనే సెలబ్రేట్ చేయడానికి వస్తారు. అది అన్ని చోట్ల మనకి దొరుకుతుంది. కానీ చెప్తూ ఉంటారు కదా, మన బాధల్లో ఉన్నప్పుడు ఎవరు మనకు వచ్చి సపోర్ట్ చేస్తారో వాళ్ళు నిజమైన ఫ్రెండ్ అని. అందువల్ల ఆయన నిజంగా గ్రేట్. ఆ మీటింగ్ 4 మాటల తర్వాత మేము అట్లీస్ట్ కొంచెం కంఫర్ట్గా ఫీల్ అయ్యాం. ప్రశాంతంగా కొంచెం తినేంతలాగా అటువంటి ఒక ఫీల్ ఉంది. అప్పుడు నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మన ఇండియాలో ఎన్నో వేవ్స్ ఉన్నాయి, ఎన్నో ఫీలింగ్స్ తిరుగుతూ ఉన్నాయి. కానీ ఆ క్రౌడ్ ఇచ్చిన సపోర్ట్ మ్యాసివ్ అయినది, పాంపప్ చేసినట్టుగా ఉంది.